హాయ్ ఫ్రెండ్స్, హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. ఈరోజు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, రేపే పెన్షన్లు ఇస్తారు. అంటే ప్రతి నెల 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తారు కదా. ఈ నెల మాత్రం జనవరి 1వ తారీఖున ఇచ్చే పెన్షన్లు, అనగా 2025 సంవత్సరం జనవరి 1న ఇవ్వబోయే పెన్షన్లు ఒకరోజు ముందుగానే, అంటే ఈ డిసెంబర్ 31నే పెన్షన్లు అందిస్తారు. కాబట్టి చక్కగా ఈ డిసెంబర్ 31 తారీఖున పెన్షన్లు తీసుకుని జనవరి 1న న్యూ ఇయర్ని మీరు సంతోషంగా గడిపేటువంటి గొప్ప అవకాశం కల్పించారు ప్రభుత్వం వారు. కాబట్టి డిసెంబర్ 31 తారీఖున దయచేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకునే వికలాంగులు కానీ, వితంతువులు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఏ విధమైన పెన్షన్ తీసుకుంటున్నా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అందరూ కూడా ఇంటి దగ్గర ఉండండి. డిసెంబర్ 31 తారీఖున పెన్షన్ తీసుకున్నాక మాత్రమే మీ పనుల నిమిత్తం బయటకు వెళ్ళండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు చేసినటువంటి గొప్ప విషయం, చాలా మంచి విషయం ఏంటంటే, భర్త చనిపోయిన స్త్రీలు ఉంటారు కదా. ఉదాహరణకు వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న భర్త ఉన్నాడు అనుకోండి. ఆ భర్త చనిపోతే వెంటనే 15 నుంచి 20 రోజుల్లోపే భార్యకు పెన్షన్ శాంక్షన్ చేసేటువంటి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా డిసెంబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు మరణించారో వారి భార్యలకి అదే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసేసి ఈ నెల పెన్షన్ అందించబోతున్నారు. ఇదివరకు ఒక భర్త చనిపోతే తర్వాత భార్య పెన్షన్ పెట్టుకోవాలంటే మరలా కొన్ని నెలలు పట్టేది. అంటే జనవరి 1 ప్రతి సంవత్సరం కూడా జనవరి నెల లేదా జూలై నెలలో మంజూరు చేసేవారు కదా పెన్షన్లు. అప్పటి వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పటికి అలా లేదు. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇచ్చేది మాత్రం 15 రోజుల్లోనే పూర్తి చేసేస్తున్నారు. అందులో భాగంగా 5,042 మందికి పెన్షన్లు మంజూరు చేసేసారు. వాళ్ళంతా కూడా మొట్టమొదటి పెన్షన్ వారు అందుకుని వారు కూడా ఎంతో సంతోషించవచ్చు. ఒకవేళ ఎక్కడైనా ఏ ఊర్లో అయినా మీకు ఆ విధమైన పెన్షన్ ఇవ్వకపోతే, పెన్షన్ శాంక్షన్ అయిపోయాయి కాబట్టి ఒకసారి మీరు సచివాలయానికి వెళ్ళి అడగవచ్చు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి సాయంత్రం వరకు పెన్షన్ ఇవ్వకపోతే కంగారు పడి సచివాలయానికి వెళ్ళొద్దు. ఖచ్చితంగా పెన్షన్ ఉదయం 5:30కు మొదలుకొని సాయంత్రం వరకు కూడా పెన్షన్లు వస్తారు. అందరింటికి కూడా 5:30కి వచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 5:30కు మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా వీలైనంత వరకు మధ్యాహ్నానికే పెన్షన్ల పంపిణీ పూర్తయిపోతుంది. ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇచ్చుకుంటూ రావాలి. కాబట్టి మీ ఇంటికి పొద్దున్నే వచ్చేయాలి అని అనుకోకండి. రాలేదని కంగారు పడి సచివాలయానికి వెళ్ళొద్దు. పెన్షన్కి సంబంధించి ఇంకా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నాయి. పెన్షన్ల తనిఖీకి సంబంధించి, అంటే పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఇంకా ఆ 15,000 రూపాయల డిఎంఎన్హెచ్ఓ పెన్షన్కి సంబంధించి చాలా వార్తలు ఉన్నాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోస్ ఎంతకాలం చేయలేకపోయాను. రేపటి నుంచి ఆ క్రమం తప్పకుండా వీడియోస్ చేస్తాను. నా ద్వారా కూడా చాలామంది ఫేక్ న్యూస్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ న్యూస్ చూసి కంగారు పడొద్దు. అలాగే జెన్యున్గా న్యూస్ చెప్పేవారు కూడా ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళ న్యూస్ మీరు చూస్తూనే ఉండుంటారు. కానీ నా ద్వారా కూడా ఇంకొంతమందికి సమాచారం అందుతుంది కాబట్టి నా ప్రయత్నం కూడా నేను చేస్తూనే ఉంటాను. ఇక నుంచి క్రమం తప్పకుండా వీడియోలు చేస్తాను. ఓకేనా? ఈ డిసెంబర్ 31 తారీఖున పెన్షన్ అందుకుని సంతోషంగా ఉండండి. మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.